ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అజ్ఞానన పద్మార్కం అనేకదంతమానిసం అనేకదంతభక్తానాం ఏకదంతముపాస్మతే సుముఖశ్చైవ దంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ విఘ్నోరాజో గణాధిప. ఓం గిరిజాసుతాయ విద్మహే గణేశాయ ధీమహి తన్నో గణాధ్యక్షः ప్రచోదయాత్. శ్రీ మణిదీపవర్ణన స్తోత్ర పఠనం కరిష్యే. ఓం అద ద్వాదశ శ్రీ మహాదేవి భాగవత మహాపురాణ ద్వాదశ స్కందః అద దశమో అధ్యాయ. వ్యాసోవాచ బ్రహ్మలోక ఊర్ధ్వభాగే సర్వలోక అస్తినః యః పృథః మణిదీప తత్సవాప్తి యత్ర దేవి విరాజితే సర్వస్మ అధికో యస్మాత్ సర్వో లోక తస్తతః పురా పరమ అంబ ఏవా కల్పితో మనస్ ఇత్యయః సర్వతో నిజవాసార్థం ప్రకృత్యా మూలభూతయా కైలాస అధికో లోకో వైకుంఠ అపికోత్తమ గోలోక అదపి సర్వలోకో అధిక స్మృతః నైతదస్సం త్రిలోక్యాం తు సుందరం విద్యతే క్వచిత్ చత్రిభూతం త్రిజగత భవసంతాపనాశకం ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండం తు సత్తమః బహుయోజన విస్తీర్ణో గంభీర తవ దేవ ఈ మణిదీప్యస్య వరిత వర్తంతే తు సుతో ఉదధిః మరుసంఘటనో ఉత్కీర్ణ తరంగశతసంకులః రత్నచావులుకయుక్తో యశ శంఖ సమాకులః విచిసంఘర్ష సంజాత లహరిణీ కణ శీతలః నానాధ్వజ సమాయుక్త నానా అపోతగతై పంచలోహ ప్రాకారం మందారవాటిక అరకోట అదాయగ్రే సప్తయోజన ధైర్యవాన్ పంచలోహాత్మక సాలో మధ్య మందారవాటిక నానా పుష్పలతా కిన్న నానా పల్లవ శోభిత అధిష్ట అత్ర సంప్రోక్త శరద తురనామయః ఇష్టు లక్ష్మీదేవై భార్యే తస్య నమంతతే నానాతిథ అవిస్తంత్ర సాంగోల్లాస్య పరిచ్ఛద పంచలోకో రౌద్రశాల పారిజాతవాటిక పంచశాలోమ అదాగ్రే సప్తయోజన ధైర్యవాన్ దీపమో మహత్య శృంగారై పర్వతే రౌప్యశాలకః పారిజాత రటామధ్యే ప్రస్తుతంబకాన్వితః దశయోజన గంధీని కుసుమాని సమంతతః మోదయంతి గణ అర్వణ్యే దేవి కర్మకారిణః శతనాది సంభక్తో హేమంత మహ ఉజ్వలః సగుణ సాయుధ సర్వానాగినః రంజన యన్నృపః సహస్రీచ సహస్రా దివ్యే భార్యే సత్య సమంతే వసంతి తత్ర సిద్ధాచ ఏ దేవీ పతకారిణః. ప్రవాళ సదాకే తు నవనిర్మితః బహుయోజన విస్తీర్ణో మహాశాలోऽస్తి భూపః తత్ర చామ్నయా దేవీం సహస్రాణి బహూన్యపి నవరత్నమన్యేన తటకా సరాంసి చ తే దేవ్యే అవతారం అన్యుస్తే తత్ర నివసంతి మహావిద్యా మహాభేద్యా సంతి తత్రైవ భూమిప నిజావరణ దేవీ నిజభూషణవాహనై సర్వా దేవ్యో విరాజంతే కోటి సూర్య సమప్రభ సప్తకోటి మహామంత్ర దేవ్యా సంతి తత్ర హి నవరత్న యదాం అగ్రే చింతామణిగహం తత్యం వస్తుమాత్రం చింతామణి నిర్మితం సూర్యత్ గోపులై సత్యంద్రో గోపులై తతః విద్యుత్ ప్రభావోబలై తంబా కల్పితాస్తు సహస్రశః
येषां प्रभावान्तस्थितं वस्तु किञ्चन न दृश्यते। अथ द्वादशो अध्याय अथ एकादश अध्यायः अथ द्वादशो अध्यायः मणिरूप निरूपण भुवनेश्वरी महत्यं सहस्रस्तम्भमण्डपं। व्यास उवाच तदेव देवी सदनं मध्यभागविराजिते सहस्रस्तम्भसंयुक्ता चत्वारेषु मण्डपा शृङ्गारमण्डपैश्चिको मुक्तिमण्डप एव च ज्ञानमण्डपसंज्ञस्तु तृतीयपरिकीर्तितः एकमण्डपस्येव चतुर्थपरिकीर्तितः नानावितानसंयुक्ता नानाधूपैस्तुतिभितः कोटिसूर्यसमाक्रान्ता प्राजन्ते मण्डपा शुभा तन्मण्डपानां परितुं काश्मीरवनिका स्मृता मल्लिका कोण्डवनिका यत्र पुष्कलस्थितः असङ्ख्याता महागजमयी पूरिता सहस्रवसः महापद्मावती तद्वर्थसोपाननिर्मिता सुतारसेन सम्पूर्णा गुञ्जन्नात्मधुस्मृतः हंसकादण्डकीर्णा गन्धपूरितदिक्तः अवनिकानां सुगन्धैस्तु मणिदीपसुभासुं शृङ्गारे मण्डपे देव्यो गायन्ति विविधैश्वरैः सभासदो देववरा मध्ये श्रीजगदम्बिका मुक्तिमण्डपमध्ये तु मोचन यच्च निशंसिवा ज्ञानोपदेशं कुरुते तीयेन मण्डपे चतुर्थमण्डपे च एव जगद्रक्ष विञ्चितनं मंत्रिणी सहिता नित्यं करोति जगदम्बिका चिन्तामणिगा हे राज तक्ति तत्त्वाप्तै परै सोपानार्धभिषिक्तो मंचो को अपि विराजिते ब्रह्म विष्णुश्च रुद्रश्च ईश्वरश्च सदाशिवः एते मुखाखुरा प्रोक्ता फलभक्तु सदाशिवः तस्य उपरि महिदेवो भुवनेषु विराजायते या देवी निज लीलार्थं द्विता भूत बभूवः स अट्यजो तु न एवायं तद अर्धंगो महेश्वरः कंदर्पदर्पनाशकोटि कंदर्प सुंदरः पंचवक्त त्रिनेश्च मणिभूषण भूषितः हरिणा भीत परस्वरं इज बाहुवी तदान षडत्तु असौ देव सर्वेश्वरो महान् कोटिसूर्य प्रतीकाश चंद्रकोटि सिंहासनः शूद्रटिक संकाश त्रिनेत्र शीतलद्युति वामंके सविन्ना अस्या देवी भुवनेश्वरी नवरत्न दकीर्णा कांची धाम विराजितः तप्त कांचन सन्नजो वैडूराग्यद भूषण कच्चति तटांक विकटांक कदनांबुजा ललाट कांति विदितार्थ सुधाकरः बिंबाधर कांति तिरस्कारी चत विराजिता लसत् कुंकुम कस्तूरी तिलको भासित आसनः दिव्य चूड़ामणि स्पार चंद्र सूर्यकला दिव्य चूड़ामणि स्पार चंद्र क सूर्य का उत्कवि समवाचाया नासाभरण भासुरः चिंता कलंब चिंता कलंबित स्वच्छ मुक्त गुच्छ विराजितः पटि रवं कर्पूर कुंकुमालंकृतस्तनि विचित्र विविधकल्प कंबु संकाश कंदर दाढ़ी फलम बीजा दंत दाढ़ी फल बीजा भ दंत अक्ति विराजित अनर्घतुटी मुकुट चिंत मस्तक मत्ताली माला विलसद मंडल कामाढ्य विलसद्धर अकांड मुखांबुजा कलंकार निर्मुक्ता शरच्चंद्र निभानः जाह्नवी सलिला वर्ता शोभिना शोभिविभूषिता माणिक्य चकलाबद्ध मुद्रिकांकलांगुत पुंडरीक कदालारा नयन त्रयसुंदरी कच्चिच्च महर राग पद्मोज्ज्वल प्रभा रत्न किंकणी कायुक्त रत्न कंकण शोभिता मणिमुक्तार रसापाल पदक संतति रत्नांगुली बलि पवित्र प्रजाबाल रसत्करः कंसुकी गुंविता पारा नाना रत्नातिदुच्यते मल्लिकामोदो धिमिल्ला मल्लिकाली सरावत सुवतंबनी उत्तुंग कुचभार अलसा शिव वरप
वर पाशांकुश बीतलद्बहु चतुष्टया सर्वशृंगार आवेश सुकुमारागवल्लरी सौंदर्यधरा सर्वा निर्वाक्तिकरुणामयी निज सल्लाप मधुन्नत्य निर्भति कच्छपि कोटि कोटि रविन्दूनां कांति या भवती परा नाना नानाभि अखि नाना अखि सर्वाभि दासभि तदा देवांगनादि नाना अखि दासिभि तदा देवांगनादिभि सूर्य वृद्धि यथावस्तु समन्तत्त परिवेष्टिता इच्छाशक्ता ज्ञानशक्ता क्रियाशक्ता समान्विता लज्जा तुष्टि तथा पुष्टि कीर्तियंत कांतिशमयः बुद्धिर्मेधा स्म त्रिलक्ष्मी मूर्ति मर्त्यांगनुसृतः जया च विजयी च एव अप्यजा अपराजिता नित्यं विलासिनी दोग्धिरमङ्गलशासनः पीठशक्ते एतास्तु सेवन्ते यम् अम्बिकाम् अस्यास्तु पार्श्वे भागे स्तो निधित शङ्खपद्मकौ नवरत्न सद्यस्तात् वैकाञ्चन त्रवः सप्तधातु वहनो जो निधिभ्यां तु विनिर्गिता सुधा सिन्धन्त का अन्मिन्निस्त सर्वण तपसत्तमा सा देवी भुवनेशाने कामाङ्के विराजिते सर्वेतृं महिष्या यत्ताङ्गेन दीर्घा चिन्तामणि हस्या प्रमाणं च शृणु भूमिप सहस्रयोजनायां महातपक्षते तदुत्तरे महाशाला पूर्वा द्विगुणस्फुटः अंतरिक्षगतं ते निराधार विराजिते संकोचस्य विकासस्य जायते अस्य निरन्तरं पटवर्काय वसत प्रलये तद्जने तदा शालानां दैव सर्वेषां सर्वकान्तिपरावति चिन्तामणिः प्रोक्तं यत्र देवी महोमयी यः उपासका शान्ति प्रतिब्रह्माण्डवर्तिनः देवेषु नागलोकेषु मनुष्येषु च श्रीदेव्यास्ते सर्वे अपि वर्धन्त्येव भूमिप देवी क्षेत्रे त्यजन्ति प्राणात् देवार्चने तथा ते सर्वे यान्ति तथैव यत्र देवी महोत्सवः कुल्य दुग्धकुल्य दधिकुल्य मधुस्रवः सदन्ति सरि तदा मम तवापहर द्राक्षारस काञ्जी चुम्बूरहवर आम्रेक्षु न वाहिन्यो सदस्यातु सदस्यः मनोरथफल वृक्षा व्याप्यश्च कूप तदैव च यथेष्टपालस्तु पानपालदान नूनं किञ्चिदस्ति नरोगफलितं वापि जरा वापि किञ्चित् नचिता माश्चर्यं कामक्रोधादिकं तथा सर्वे युवा वास्तिका सहस्रातिवर्चसः भजन्ति सततं देवीं तत्र त्रिभुवनेश्वरं केचित् लोकसम्पन्ना केचित् संयुतङ्गता स्वरूपातं गजे केचित् साचितं परे गता य अस्तु देवता तत्र प्रतिब्रह्माण्डवर्तिनान् समष्टया चित अस्तु सेवन्ते जगदीश्वरं सप्तकोटिमहामन्त्र मूर्तिमन्त्र उपास्ते महाविद्या सकला स्वाम्या अवस्थितां शिवां कारण ब्रह्मरूपं तां माया सबलविग्रहम् इदं राज्यमया प्रोक्तं मणिदीपमहोत्तरं स न सूर्यचन्द्रो न विद्युत्कोटियो अग्नि तदैव च एतस्य भाषा कोट्यो स अकोट्यं तेनापि ते समा क्वचित् ध्रुवसंकाशं कच्चिन् मकरच्चवि विद्युद्गामसमस्यायं मध्यसूर्यसमं विद्युत्कोटिमहातारा ताराकान्तितं कचित् सिन्धु अनिलेन्द्रिय माणिक्य सदा कचित् सिन्धुर निलयेन्द्र माणिक्य सत्यवी ईरा तारा महागर्भा दग्धदिक्तटं कांचा दावानलयं तप्त कांचन सन्निभं कच्चित् चंद्रलोपुलोद्गारं सूर्योद्गारं कचित् रत्नशृङ्गसमायुक्तं रत्न प्राकारगोपुरं रत्नपट्टफलैरश्वचैरमण्डितं न तन्मयूरसं पैश्च कपोतरणित उज्ज्वलं कोकिला काकलीला पैशुकला शोभितं सुरम्यमणियाम्बुज लक्षणावधि सरोवतं तस्य भागा विलसद्विचक्र चन्द्र रत्नपङ्कजै सुगन्धिभ तत्तु वासितं शतयोजनं मन्दारमारुत सञ्चिन्नाचरद्रुमसमूकुलं चिन्तामणि समाहारं ज्योतिषंताम्बरं रत्नप्रभा भविर्तो दग्धदिग्धदिग्धं व अक्षवात महागन्ध व्रात सुपूरितं धूपायुधं राजमणि
दीपोय उज्ज्वलं मणिजालकलजितो उदरोदरकान्तिभिः द्विजमोहनकं द्विजमोहजकरं द्विजमोहजनकं चैतदर्पणोदर उदरसंयुतं फलश्रुति ऐश्वर्यस्य समग्रस्य शृङ्गस्य अखिलस्य च सर्वज्ञात यः सर्वाया तेज अखिला तेजस्व अखिल अन्यदै पराक्रमस्य सर्वस्य सर्वात्मगुणस्य च सकलायश्च सप्तसमपट्टिः सुवर्षते राज्ञा आनन्दमारभ्य ब्रह्मलोककान्तिभूमिषु आनन्दे सर्वसिताः सर्वेति अतैर्भवन्ति इति वर्णितं राजमण्डुदीपं महत्तरं महादेव्या परं स्थानं सर्वलोकमहोत्तमम् एतच्छरणं तापं समुच्यते प्राणक्रमणसन्धौ तु तस्मै त्वदिव गच्छति अध्यायपञ्चकं ते तत्पटे नित्यं समाहितः भूतपिशाचादिबाधा तत्र भवेन्न हि नवीनगृहनिर्माणे वास्तुयोगे तदेव च परित्यं प्रयत्नेन कल्याणं तेन गुणम् ओम समाप्तं पूर्णमिदं पूर्णमदं पूर्णाहुतये पूर्णाशा पूर्णमादाय पूर्णायुष्यते। ओम शांति शांति शांति।